ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలని పరిశీలించడం జరిగింది. పరిశీలనలో భాగంగా తేలింది ఏమిటంటే సిఆర్ నగర్, ఒకటేపల్లి డిఎంఎస్ బంగ్లా, అదేవిధంగా క్రాంతినగర్, సిఆర్ నగర్, ఆర్ఆర్ లేబర్ కాలనీ, పంజరాపురం, కలబాయి ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్నటువంటి పెద్ద వాగుకి ఇరువైపుల రక్షణ గోడ నిర్మించాలని గతంలో కూడా ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకి విన్నవించడం జరిగింది. అయితే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదిగే ఇలాంటి పనుల నిర్లక్ష్యంతో విజయవాడ కూడా వరదలతో అల్లకొల్లం అవుతూ ఉంది. ఆదోని ప్రాంతం కూడా ఆ విధంగా అల్లకొల్లం కాకుండా ఉండాలంటే, ఇలాంటి లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండాలంటే తక్షణమే అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతానికి ప్రహార గోడ నిర్మిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అది తీసుకొని పోయి తక్షణమే దీనికి చొరవ తీసుకుంటారని చేస్తూ ఉన్నాం. ఎస్ సుదర్శన్, సిపిఐ పట్టణ కార్యదర్శి, ఆదోని. ఈ వర్షాకాలం అంతా కూడా భారీ వర్షాలు, దాదాపు 20 రోజుల నుండి వర్షాలు కంటిన్యూగా వస్తున్నాయి. కాబట్టి మన కొత్త బస్టాండ్ జైహింద్ కానింటి ఆ ప్రాంతం నుండి ప్రారంభమయ్యే వంక నీళ్లు విపరీతంగా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రాంతినగర్ గడ్డపైన అయితేనేమి, సిఆర్ నగర్ అయితేనేమి, శ్రీరామ్ నగర్ అయితేనేమి, ఆర్ఆర్ కాలనీ అయితేనేమి, ఇవన్నీ కూడా నీటి ప్రభావం నీళ్లు ఇండ్ల వరకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరి గతంలో ఈ వంక ప్రారగోడ సగం కట్టి సగం వదిలేశారు. మరి ఇప్పుడు కూడా మున్సిపల్ అధికారులు అయితేనేమి, మరి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి స్పందించి ఒకసారి పరిశీలించి మరి ఈ యొక్క వంక ప్రధానమైనటువంటి పెద్ద వంక ఇది, దీన్ని వెంటనే దీనికి సంబంధించినటువంటి గ్రాంట్ను శాంక్షన్ చేసి ఈ యొక్క ప్రారగోడని పూర్తి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని జిల్లా సమితి సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు టి వీరేష్.